నమస్కారం అండి. సాధారణంగా మనిషి తాలూకు ఆయుస్సు సంవత్సరాలు, రోజులు, గంటలు వీటిలో సాధారణంగా మనం చెప్తూ ఉంటాం, లెక్కేస్తూ ఉంటాం. వాస్తవానికి మనిషి తాలూకు ఆయుస్సు అన్నది మనం అనుకునేటువంటి ఈ లెక్కల్లో ఎక్కడా కూడా ఆధారపడి ఉండదు. ఈ మనిషి తాలూకు ఆయుస్సు కేవలం ఆ మనిషి యొక్క శ్వాస సంఖ్యలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఒక వ్యక్తి తాలూకా శ్వాస సంఖ్యలు ఎన్ని, తను శ్వాస బయటికి విడుస్తున్నప్పుడు ఆ శ్వాస ఎంత నిడివి వెళ్తుంది అంటే మన ఎక్స్హేల్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలో మనం గాలి బయటకు వదులుతాం కదా, నిశ్వాస అంటాం. సో ఆ వదిలేటప్పుడు ఆ గాలి మన ముక్కు కొన నుండి ఎన్ని సెంటీమీటర్ల దూరం వెళ్తుంది అన్న దాని మీద ఆధారపడి మన యొక్క మరణ సమయం అనేది డిసైడ్ అవుద్ది. ఈ నిడివిని తగ్గించుకుంటూ శ్వాస సంఖ్యల్ని ఎక్కువగా వాడకుండా శ్వాస సంఖ్యలను అదుపులో కనుక మనం పెట్టుకొని దాన్ని తగ్గించుకోగలిగితే ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది. ఈ సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం. యోగా చేసే వాళ్ళందరికీ ఆయుష్ పెరుగుతుందని కామన్గా అందరూ చెప్తున్నటువంటి విషయం. చాలా సంవత్సరాలు బతికినటువంటి భారతీయ యోగులు కూడా బయటికి రావడం జరిగింది. అదేవిధంగా మీకు బుద్ధిస్ట్ తాలూకా సైన్స్లో కూడా చాలామంది ఎక్కువ కాలం బతికిన రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే ఇప్పుడు నేను చెప్పిన సూత్రం ఆధారంగా సాధ్యం. మీ తాలూకా సాధారణ శ్వాస సంఖ్యకి మీరు ఒక 50 ఏళ్ళు బతకాలనుకోండి. మీ శ్వాస సంఖ్యని మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతే, అంటే ఎక్కువగా మీరు శ్వాస తీసుకోవడం వదలడం ఎక్కువగా చేస్తూ వదిలేటప్పుడు మీ ముక్కు నుండి అత్యంత దూరంగా ఆ వదిలేటువంటి వాయువు కనుక వెళ్ళిపోతూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా 50 ఏళ్ళది కాస్త 30 ఏళ్ళకి వచ్చేస్తుంది. అంటే 50 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి 30 సంవత్సరాలకి వెళ్ళిపోతాడు. ఇలాగే మీకు మరణం అన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది.